కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. అనవసర హడావిడి చేస్తున్నారంటూ మల్లు రవిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలను పెంచుతారా తగ్గిస్తారా అంటూ మల్లు రవి చురకలంటించారు. గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కమిటీ ముందు హాజరయ్యారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. అనవసర హడావిడి చేస్తున్నారంటూ మల్లు రవిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలను పెంచుతారా తగ్గిస్తున్నారా అంటూ మల్లు రవికి చురకలంటించారు. గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కమిటీ ముందు హాజరయ్యారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఈ రోజు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది. భేటీలో వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఇటు కడియం శ్రీహరితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఈ యొక్క మీటింగ్ లో ఇటు మొన్న జరిగినటువంటి అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి అంతర్గత విభేదాల నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు కొండా మురళి మంత్రి కొండా సురేఖ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కూడా కలిసి చెప్పడం జరిగింది. దాదాపు 6 పేజీల లేఖను కూడా రిలీజ్ చేశారు కొండా మురళి. మరి వరంగల్ ఉమ్మడి వరంగల్ లో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మరి కొంతమంది బీజేపీకి అంతర్గతంగా సపోర్ట్ బీఆర్ఎస్ కి అంతర్గతంగా సపోర్ట్ చేస్తున్నట్టు కూడా కొండా మురళి విమర్శించడం జరిగింది. మరి అంతర్గతంగా కొంతమంది అక్కడిని పార్టీ బీఆర్ఎస్ కు సపోర్ట్ గా నిలుస్తూ మరి కాంగ్రెస్ కు నెగిటివ్ గా వివరిస్తున్నారంటూ కూడా కొండమల్లి చెప్పడం జరిగింది. ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. మరి ఈ రోజు ఇదే విషయంపై ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా హాజరయ్యారు. అయితే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొంతవరకు కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ విషయంలో మాత్రం ఎందుకు చర్చ పెడుతున్నారంటూ కూడా ఆయన కొంతవరకు చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపై షాక్ కూడా గురయ్యారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి. మరి ఈ విషయంలో మాత్రం ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. మరి అంతర్గతంగా మరి వరంగల్ ఉమ్మడిగా జిల్లాలో ఇటు ఈస్ట్ గానీ వెస్ట్ జిల్లాలో ఏ రకంగా పరిస్థితులు చెప్పుకోవచ్చు. ఇటు కొండమరళి కొండ సురేఖ దంపతుల విషయంలో మాత్రం ఇటు ఉమ్మడి వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా అంటే ఇటు కడియం శ్రీహరితో పాటు అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా ఇటు నాయని రాజేందర్ రెడ్డి గాని మిగతా కొంతమంది కూడా విమర్శలు కూడా చేయడం జరిగింది. మరి అక్కడ పార్టీ ఫస్ట్ కొత్త తను పనిచేస్తున్నాను కూడా కొండమురళి ఇటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కూడా చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. మరి తన పార్టీ పరిస్థితి కోసం మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ధ్యేయంగా తను పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి అంతర్గత విభేదాలు ఉంటే మాత్రం వాటిని చక్కబెట్టాల్సిన బాధ్యత మరి టీపీసీ కమిటీకి ఉంది. మరి టీపీసీ సంబంధించిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వారితో భేటీ అయితే కడియం శ్రీహరి మాత్రం కొంతవరకు టీపీసీ కమిటీ చైర్మన్ మల్లు రవి పట్ల కొంచెం ఘాటుగా విమర్శించడం తెలుస్తుంది. మరి ఈ రకంగా హడావిడి చేయడం ఎందుకంటూ కూడా ఆయన తన ఆకాశం కూడా వెలెక్కినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ విషయంపై మరి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాని మరి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మరి ఎంపీ మల్లు రవి ఉన్నప్పుడు కూడా మరి ఆయన నిర్ణయాల పట్లనే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తప్పుపట్టడం మరి ఆయనకే కౌంటర్ ఇవ్వడం పట్ల కూడా కొంతవరకు అయితే గాంధీ భవన్ వర్గాలైతే చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఇటు మరోవైపు ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి ఇష్యూ పైన కూడా కమిటీ కూడా భేటీ అయింది. క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. మరి ఆయన విషయంలో మాత్రం నోట్లు ఇచ్చే అవకాశం ఉంది. నోటీసులు ఇచ్చేందుకు కూడా ప్రిపరేషన్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం మన 4 రోజుల క్రితం ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ లో కొంతమంది టీడీపీ కోవట్లు ఉన్నారు. మరి వాళ్ళని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని అదేవిధంగా వాళ్ళకి నీళ్లతో పాటు కరెంట్ కూడా కట్ చేస్తే వాళ్ళకు తెలిసి వస్తుందని కూడా ఈ రకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటే కాంగ్రెస్ లో అంతర్గతంగా కొంతవరకు విభేదాలున్న మాట వాస్తవమే కాబట్టి మరి ఈ విషయంలో కొంతమంది టీడీపీకి తొత్తుగా కొంతమంది కోవట్లుగా పనిచేస్తున్నారంటూ కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై కూడా మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మొన్న స్పందించడం కూడా జరిగింది. మరి ఈ విషయంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చూసుకుంటారు. ఇప్పటికే దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుందని కూడా చెప్పారు. ఈ విషయంపై కూడా మరి జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశంపై కూడా క్రమశిక్షణ కమిటీ చూస్తుంది. ఇప్పటికే మరి 2 విషయాలు ఇటు ఉమ్మడి వరంగల్
సంబంధించి ఇటు వరంగల్ సంబంధించి ఉమ్మడి వరంగల్ సంబంధించి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇటు కొండ ఫ్యామిలీ, కొండ సురేఖ, కొండ మురళికి సంబంధించి ఫ్యామిలీ మధ్య అంతర్గత విపత్తులు ఉన్న నేపథ్యంలో మరి రెండింటిపై కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన కూడా గాంధీ భవన్ లో భేటీ అవుతుంది. మరి వీళ్ళకి ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇటు కళ్యాణ్ తో పాటు అదేవిధంగా నాయని రాజేందర్, అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయనకు కలిసి ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చడం జరిగింది. మరి ఈ సమయంలోనే మరి కళ్యాణ్ కూడా ఈ రకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. మరి ఇదంతా కూడా ఎందుకు చర్చ పెడుతున్నారంటూ కూడా ఆయన ఘాటుగా చెప్పడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా మరి హైకమాండ్ ఆయన చర్యలు తీసుకుంటూ చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం గాంధీ భవన్ వేదికగా మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో మాత్రం ఇటు ఎమ్మెల్యేలు మాత్రం కొండమర్లిపై కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో దానిపై కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. మరి ఈ విషయంలో మరి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏం జరుగుతుంది, మరి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాల్సినటువంటి పార్టీ నేతలు ఈ రకంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మరి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉంటుందని కూడా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మరి అందరూ కూడా పాత కొత్త కలయికలు అందరూ కూడా కలిసికట్టుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే త్వరలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి అందులో మెజార్టీ సీట్స్ గెలవాల్సిన లక్ష్యంగా కూడా ఇప్పటికే హైకమాండ్ కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు ఎమ్మెల్యేలకు అదేవిధంగా కొండమురళి, కొండ సురేఖ ఫ్యామిలీకి మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాల నేపథ్యంలో మరి ఉమ్మడి వరంగల్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి ప్రజలు మాత్రం ఒకరిపై ఒకరైతే విమర్శలు చేసుకుంటారు. మరి పార్టీ ఏ నిర్ణయిస్తే ఆ లైన్ లో పనిచేసేందుకు తను సిద్ధంగా ఉన్నానంటూ కూడా అయితే సతీష్ మరి మల్లు రవి అసలు కొండమురళి ఇష్యూపై ఏమంటున్నారు, అలాగే ఈ రోజు మల్లు రవిపై శ్రీహరి ఫైర్ అవడంపై కూడా మల్లు రవి ఏమంటున్నారు? మల్లు రవి మాత్రం అందరు ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుంటున్నారు. మరి ఎవరు వాళ్ళ పట్ల అసలు అంతర్గత విభేదాలు జరగడానికి కారణం ఏంది, మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసలు ఏం జరుగుతుందనిపై కూడా ఆరాధిస్తున్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా. మరి ఇద్దరు అభిప్రాయం తీసుకున్నారు. కానీ ఈ రోజు ఇటు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ ఈ రకంగా కమిటీ చైర్మన్ పైన ఈ రకంగా విమర్శలు చేయడం, ఈ రకంగా తప్పుపడడం పట్ల కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు మాత్రం తప్పుపడుతున్నారు. మరి అంతర్గతంగా విభేదాలు ఉంటే మాత్రం మరి కమిటీ దృష్టికి తీసుకురావాలి, లేదంటే మాత్రం మంత్రులు కానీ సీఎం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ రకంగా బహిరంగంగా వచ్చి మాట్లాడడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడము ఇది పార్టీకి అంతర్గతంగా మరి ఇబ్బందికరంగా ఉంటది. కాబట్టి మరి పార్టీ ఇతర బీఆర్ఎస్ నేతలకు, బీజేపీ నేతలకు అవకాశంగా మారుతుందని కూడా మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విషయంపై వాళ్ళు ఏమాడుతున్నారు, మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ లైన్ లో పనిచేయాలి, ఏఐసీసీ డైరెక్షన్ లో పనిచేయాల్సిన అవసరం ఉంటది. మరి రాబోయే ఎన్నికల్లో కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉంటది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం అందరికి కూడా నచ్చజెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మరి కొండమురళి దంపతులకు సంబంధించి వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారా, లేదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మాత్రం ఆయన వార్నింగ్ ఇస్తారా చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత ఆయన మీడియాకు అన్ని వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.